స్టెమ్కి 3 వచ్చాయి అనమాట. మరి ఎన్ని నిలిస్తే తెలియదు. 3 ఏంటి 4 వచ్చాయి. 4 ఏంటి ఇక్కడ. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఉప్పు పసుపు ఈ నిమ్మకాయ సరిపోదు అనమాట పులుపు. అందుకే మళ్ళీ చెట్లో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము రేపే అనమాట ఊరు వెళ్తున్నాము. ఇంకా ఊరు వెళ్తున్నాం కాబట్టి ముందు రోజే లగేజ్ ప్యాకింగ్ అని కొన్ని అన్నీ చేసుకున్నాం అనుకోండి. రేపు హడావుడి లేకుండా ఉంటుంది. అందుకే అనమాట. ఇంకా అలాగే మా బావ అయితే ఊరు రావడం లేదు మాతో పాటు. ఇంకా సంబరాలకు వెళ్తున్నాం మేమైతే మెయిన్గా. ఇంకా అలాగే సమ్మర్ హాలిడేస్కి అనమాట. ఇంకా ఆయన సంబరాలు మెయిన్గా లాస్ట్లో ఉంటాయి కదా, అప్పుడైతే వస్తానంటున్నారు. ఇంకా ఆయన కోసం అయితే కొంచెం చికెన్ పిక్కలు ఇంకా అలాగే కరివేపాకు కారం అనమాట చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా దానికోసమే అనమాట పైకి వచ్చాను. నైట్ అయితే ఫుల్ వర్షం పడింది కదా, విజయవాడలో అయితే ఫుల్గా వర్షం పడింది నైటు. ఇంకా నా మొక్కలన్నీ ఊరు నుండి వచ్చాక ఎలా ఉంటాయేమో తెలియదు అనమాట. ఖాళీ అయిపోయింది మొత్తము. ఇంకా అలాగే మీకు చూపిస్తాను. డ్రాగన్ ఫ్రూట్ కూడా అంటే అదే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. అది కూడా మరి వచ్చేసరికి ఉంటుందో పోతుందో తెలియదు అనమాట. చూపిస్తాను అది కూడా మీకు. డ్రాగన్ ప్లాంట్స్ అన్నీ తీస్తాను కదా, ఇవైతే ఉన్నాయి. ఒకే స్టెమ్కి 3 వచ్చాయి అనమాట. మరి ఎన్ని నిలుస్తే తెలియదు. 3 ఏంటి 4 వచ్చాయి. 4 ఏంటి ఇక్కడ ఒకటి. మొత్తం 5 అయితే వచ్చాయి. ఇగోండి స్టెమ్స్కి. ఇది డ్రాగన్ స్టెమ్ కదా, ఇదొక ఫ్లవరు, ఇది పెద్దది, ఇది చిన్నది. ఇగోండి దీనికే ఒక 3 వచ్చాయి అనమాట. కనిపిస్తుందా? ఇవ్వండి ఈ 5 మరి నేను వచ్చేసరికి ఉంటాయో పోతాయో తెలీదు, చూడాలి మరి. ఈ ముల చెట్టుకైతే ఒకే ఒక ములక్కాయ ఉంది, మరి అది తీసేవాలి. ఇంకొంచెం ములగాకు కారపొడి, అదే ములగాకుని ప్లస్ కరివేపాకు 2 కలిపి చేద్దాం అనుకుంటున్నాను. లేతగా ఉన్నదో తీసుకుంటున్నాను కొంచెం. కరివేపాకు అయితే మంచిగా నైట్ వర్షం పడేసరికి మార్నింగ్ కల్లా చిగురు చూడండి ఎంత బాగుందో. చెట్టు అంతా ఖాళీ చేస్తే ఇంకా మంచి చిగురు వస్తుంది అన్నమాట. నైట్ వర్షం పడడం వల్ల ఎండలు ఆల్రెడీ ఎక్కువగా ఉన్నాయి. ఇంక దానికి తోడు ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. టైం అయితే 12 అవుతుంది ఇప్పుడు. ముందు రోజు ఇవన్నీ చేసుకున్నాం అనుకో, రేపు హడావుడి లేకుండా ఉంటుంది. రేపు నైట్కి అనమాట మాకు ట్రైను. ముందు రోజే ఇలాంటివన్నీ చేసుకున్నాం అనుకో, హడావుడి ఏమి ఉండదు అనమాట. ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి వదిలేస్తున్నాను. ములగాకు కొంచెమే కోసాను అనమాట. అలాగే కరివేపాకు మొత్తం కోస్తానమాట. కొంచెం చిగురు ఉంది అంతేని, అంటే అదే చిగురు వచ్చినవన్నీ వదిలేసేసాను. పర్లేదు, బాగానే వచ్చింది. కరివేపాకు అయితే కోస్తాను. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాను. ఇది వాష్ చేసేలాగా మా బావ అయితే చికెన్ తీసుకొస్తానన్నారు. ఏమేమి తెచ్చారు? చికెన్, ఇదేంటది మరి? డ్రింక్ ఏంటి? క్యాంప్. ఇది 20 రూపీసే. ఇంట్లో అయితే వెల్లుల్లిపాయలు అయిపోయినాయి. వెల్లుల్లిపాయలు, శనగపప్పు, ఇంకా అలాగే పింక్ సాల్ట్ మేము వాడేది. పింక్ సాల్ట్ అన్నమాట. చికెన్ అయితే ఫస్ట్ నార్మల్గా కొట్టించేస్తాము, కూరకి కొట్టించినట్టని. ఇప్పుడు దీన్ని బోన్లెస్ సపరేట్ చేసేస్తాం అన్నమాట. ఇలాంటివన్నీ కర్రీ చేసేస్తాము. చికెన్ అయితే బోన్లెస్ అయితే మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది. అందుకే నార్మల్గా అయితే 2 kgs చికెన్ అయితే నార్మల్గా తీసుకొచ్చి బోన్లెస్ అంతా సపరేట్ చేసేస్తాను అనమాట. ఇలాంటి బోన్స్ ఉన్నవన్నీ కర్రీ చేసేస్తాను. 2 అయితే సపరేట్ చేస్తాను. ఇది బోను, ఇది బోన్లెస్ అనమాట. ఇలా సపరేట్ చేస్తాను. ఇది కూర చేస్తాను. ఇది కూడా దగ్గరగా ఫ్రై చేసేస్తాను. ఇది వచ్చేసి పచ్చడి పడతాను అనమాట. చికెన్లో ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఉప్పు పసుపు కలిపేసేసి ఉడికిచ్చేస్తున్నాను అనమాట పూర్తిగా.
చికెన్ ఉడుకుతుంది. ఇంతలోకి అయితే కరివేపాకు కూడా చక్కగా వాటర్తో కడిగేసాను అనమాట. ఇది మొత్తము తీసేస్తున్నాను ఇప్పుడు. చెట్లో కరివేపాకు అయితే ఎక్కువగా ఉంది, అందుకే మా బావ కోసం అయితే కారపొడి అయితే చేస్తున్నాను. కొంచెము కరివేపాకు అలాగే ములగాకు అనమాట, రెండు కలిపేసి చేస్తున్నాను. ఇంకా మొత్తం అయితే వాష్ చేసేసుకున్నాను శుభ్రంగా. వాష్ చేసుకున్న తర్వాత ఇంక ఈ ఆకులన్నీ సపరేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను చికెన్ పిక్కల కోసమే ఇంకా మసాలా అయితే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు వేసేసి లైట్గా డ్రై రోస్ట్ చేసేసి ఇంక ఇదైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మనం ఇంట్లో మసాలా పడతాం కదా, మంచి ఫ్లేవర్ అనమాట. మనం ఇంట్లో చేసుకుంటేనే బెటరు. ఇంకా మెత్తగా అయితే పౌడర్ అయితే పట్టేసాను, అది పక్కన పెట్టుకుంటున్నాను. ఇంతలోకి అయితే అల్లము ఇంకా అలాగే వెల్లుల్లిపాయలు నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసేసి పక్కన మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇటువైపు అయితే కారపొడి కోసము ఎండుమిరపకాయలు, ఇంకా జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా అన్నీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. ఇవైతే చల్లార్చిన తర్వాత కరివేపాకు కూడా వేయించాలి. ఇంతలోకి అయితే నేను చెప్పాను కదా, బోన్లెస్ బోను రెండు సపరేట్ చేసేసి ఇంకా నేను బోన్స్ ఉన్నవన్నీ ఇలా చికెన్ అయితే దగ్గర ఫ్రైగా చేసేసాను. ఎందుకంటే చారు అయితే నిన్నటిది ఉంది, దాంతోపాటు తినేవచ్చని. మనం బోన్లెస్ సపరేట్గా కొట్టించామనుకోండి, దానికైతే కాస్ట్ ఎక్కువగా పడుతుంది అనమాట. మనం అందుకే ఇదైతే 2.5 అనమాట. 2 కేజీలన్నర చికెన్ తీసుకొస్తే ఇంకా సపరేట్ చేసేసాను. ఇటువైపు అయితే కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను అనమాట. దీంట్లో అయితే ఆయిల్ కూడా ఏమీ వేయలేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసేసాను కరివేపాకు కూడా. ఇటువైపు అయితే చికెన్ అయితే మా బావేమో తొక్కు పచ్చడి చేయమని చెప్పారు. అందుకనే చికెన్ అయితే మంచిగా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మిక్సీ పట్టేశాను అనమాట. ఇంకా అలాగే చిన్న చిన్న పీసెస్ ఉండేటట్లు కూడా చూసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేడి చేసేసి దాంట్లో అయితే ఈ చికెన్ అయితే వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మరీ అని గట్టిగా కాదు, అలా అని లైట్గా కాదనమాట. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. బయట మనము చికెన్ పిక్కలు కొనాలంటే చాలా కాస్ట్ చెప్తున్నారు కదా, మనం ఇంట్లోనే 1 కేజీ చికెన్ చేసుకుంటే చాలు, చాలా రోజులు వస్తుంది, బాగానే వస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది, మనం అన్నీ ఫ్రెష్ ఆయిల్ అనేది వాడుకుంటాము. నేనైతే ఇగోండి ఇలా వేసిన తర్వాత త్వరగానే వేగిపోయినాయి. నేను క్రిస్పీగా వేయించుకున్నాను అనమాట. ఈ కలర్లో రావాలి చికెన్ అయితే. కొన్ని ముక్కలు అయితే చూపించాను కదా, ఆ ముక్కలు కూడా ఇలా పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి నేనైతే నిమ్మకాయతో చేస్తాను, ఒక్కొక్కసారి అయితే చింతపండు అయితే చేస్తాను అనమాట పులుపు కింద. ఈరోజు అయితే నిమ్మకాయతో చేస్తున్నాను. చికెన్ మొత్తం మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా రుబ్బుకుందనమాట. అప్పటికప్పుడు రుబ్బుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. చాలామంది చికెన్ పిక్కల్ నాకు రాదు అంటారు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం అయితే ఇంట్లోనే. అదే బయట ఈ చికెన్ పిక్కలు కొనాలంటే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు ఏం ఆయిల్ ఆడుతున్నారో, వాళ్ళు ఎలా చేస్తున్నారో, హైజీనిక్ చేస్తున్నారో లేదో మనకు తెలియదు అనమాట. అదే మన చేతితో మనమైతే చికెన్ పిక్కలు అయితే చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా బ్రౌన్ కలర్లో ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత దీంట్లో అయితే కారము, అంటే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ వేడికి కారము, మనం ఎంత స్పైసీ తింటే అంత అనమాట కారము. అలాగే దీంట్లో వచ్చేసరికి గరం మసాలా కూడా దీంట్లో యాడ్ చేసేసాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. నేనైతే మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను చికెన్ పికిల్ ఎలా చేయాలి ఏంటనేది. మా అత్తమ్మ అయితే ఎక్కువగా చింతపండుతోనే చేస్తారు, నేనైతే నిమ్మకాయలతో ఎక్కువ చేస్తాను అనమాట. ఇప్పుడైతే మనము గరం మసాలా పౌడర్ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇది కూడా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసుకొని కలుపుకోవడమే. ఒక గిన్నెలో వేసేసుకొని ఇంకా అలాగే ఈ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే కొద్దిగా వేసుకున్నాను, ఎక్కువ ఆయిల్ అయితే వేయడం లేదు. కొంచెం పైకి తేలితే సరిపోతుందన్నమాట. ఆయిల్ ఇప్పుడు కనిపించదు కానీ ఇంకా రేపటికైతే ఆయిల్ అనేది పైకి తేలిపోద్ది అనమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయలు పిండుకోవడమేని. ఇంక ఇదైతే ఒక పక్కన పెట్టేశాను. ఆల్రెడీ నేనైతే కారపొడికి కావాల్సినవన్నీ వేయించి పెట్టుకున్నాను కదా, అది కూడా మిక్సీ పట్టేశాను. ఇదండి ఈ బాక్స్ నిండా వచ్చిందనమాట. కరివేపాకు ఉన్నప్పుడల్లా అలా చేసుకుంటే హెల్త్కి మంచిది, మన హెయిర్ కూడా గ్రోతింగ్ అయితే పెరుగుతుంది. రేపు ఊరు వెళ్తున్నాను కాబట్టి రేపు హడావుడి లేకుండా ముందు రోజు అనమాట ఇలా కారపొడి ఇలాగా చికెన్ పికిల్ అయితే పట్టేశాను. ఇంకా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంక నిమ్మకాయ పిండుకోవడమే, చెప్పాను కదా మీకు. కారపొడి అయితే ఇడ్లీలోకి, దోశల్లోకి, ఇంకా అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే సూపర్ అనమాట. నేనైతే ఎక్కువగా దోశల్లోకి ఇంకా పైన ఎగ్ వేసేసి కారపొడి అయితే చల్లుతాను. చికెన్ అయితే పూర్తిగా చల్లారిపోయింది పికిలు. ఇప్పుడు దీంట్లోకి అయితే లెమన్ పిండలేదు కదా, లెమన్ అయితే పిండుతున్నాను. ఇప్పుడు గింజలు అక్కడ చూసుకుంటే సరిపోతుంది. 5 నిమ్మకాయలు అనమాట. 5 నిమ్మకాయల జ్యూస్ ఎంత వచ్చింది.
ఈ నిమ్మకాయలు సరిపోలేదు అనమాట పులుపు, అందుకే మళ్ళీ ఇవి చెట్లు అనమాట గార్డెన్లోవి ఒక 4 అయితే ఉన్నాయి. 4 అయితే వేసేస్తాను, చాలకపోతే మళ్ళీ తీసుకొచ్చి వేయాలి. లగేజ్ ప్యాకింగ్ అనమాట. ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ కోసం బ్యాగులు, సూట్ కేసు తీసేస్తున్నారు. అడవుడి వీళ్ళతో ఎక్కువగా ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఏమేమి తీసుకెళ్లాలో అన్ని బట్టలన్నీ బయటకైతే తీసేసాము. మంచం అయితే ఫుల్ అయి పెంచేసారా, ఇన్ని బట్టలు తీసుకెళ్లాలనేది బయటకు తీసాము. పెద్ద ట్రాలీ అయితే ఉంది, దాంట్లో పెట్టామనుకోండి ఒక్కరమే మొయ్యలేం అనమాట. అందుకే 2 బ్యాగులు అయితే సపరేట్ చేస్తాను, ఒకటి బ్యాగు ఇంకోటి చిన్న ట్రాలీ అనమాట. మేము ఊరు వెళ్తున్నాం కాబట్టి అక్కడ మా బట్టలు ఏమి ఉండవు, కాబట్టి మేమైతే 10 డేస్ ఉండాలనుకుంటున్నాము. ఆ 10 డేస్కి సరిపడా డ్రెస్సులు అయితే తీసుకున్నాను అనమాట. అదే డ్రెస్సులు పెడుతున్నాను. అసలే సమ్మర్ కదా, ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందో, ఎండలు ఎక్కువ ఉంటాయేమని చెప్పేసి నేనైతే శారీస్ చాలా తక్కువ తీసుకెళ్తున్నాను, డ్రెస్సులు ఎక్కువ తీసుకెళ్తున్నాను అనమాట. అలాగే నైట్ డ్రెస్సులు ఎక్కువగా తీసుకెళ్తున్నాము. పిల్లల బట్టలు కూడా అంతేని, వాళ్ళకైతే డైలీ వేర్ ఎక్కువ అనమాట. నైట్ డ్రెస్సులు అలాంటివి పెట్టుకెళ్తున్నాను. కొంచెం హెవీవి అయితే లంగా జాకెట్లు అలాంటివి 2 జతలు అలాగే తీసుకున్నాను అనమాట. మా సాయి అయితే వాడే బ్యాగ్ సర్దేసుకుంటున్నారు. వాళ్ళైతే ఫస్ట్ అయితే నైట్ డ్రెస్సులు, నార్మల్ డ్రెస్సులు బ్యాగ్ నింపేశారు. అవన్నీ కాదని చెప్పేసి మళ్ళీ బయటికి తీసి ఇంకా ఏవేవి మెయిన్వి తీసుకెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మాది లగేజ్ ఎక్కువ అనుకోండి, బట్టలు కావాలి రోజుకి ఒక జత వేసుకోవడానికి. కాకపోతే ట్రాలీలు, సూట్ కేసులు, బ్యాగులు పట్టుకునేసరికి మా పని అయిపోద్ది అనమాట. ఎందుకంటే స్టేషన్ నుండి మళ్ళీ అక్కడ స్టేషన్కి ప్లాట్ఫామ్స్ అవన్నీ ఎక్కేసరికి మా పని అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే సరదాగానే ఉంటుంది, ఎన్ని బట్టలు పట్టుకోవాలనిపిస్తుంది. కాకపోతే అక్కడికి లగేజ్లు మోసేసరికి మా పని అయిపోద్ది అనమాట. అది భయం అనమాట. అని తోడు మా బావ కూడా మాతో రావట్లేదు కాబట్టి ఇంకా భయం మాకు లగేజ్లు మొయ్యాలంటే. ఈ బ్యాగ్లో అయితే డైలీ వేరే పెట్టుకున్నాను. ఇంకా అలాగే సూట్ కేసులు వచ్చేసరికి కొంచెం పార్టీ వేరే పెట్టుకున్నాను అనమాట. ఈసారి అయితే సమ్మర్ కాబట్టి ఎక్కువ శాతం కాటన్ డ్రెస్సెసే ఎక్కువగా పిల్లలు కానీ నావు కానీ పెట్టుకున్నాము. ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. మాకు గుర్తున్నవన్నీ పెట్టుకున్నాం అనమాట. మెయిన్ టికెట్, ఫోన్ ఉంటే చాలు, అలాగని వెళ్ళిపోవచ్చు. ఊర్లో అయితే 10 డేస్ ఉందాం అనుకుంటున్నాము. చూడాలి మరి ఎన్ని రోజులు ఉంటామో ఏంటి అనేది. ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయి ఏంటో మరి వెళ్తే కానీ తెలియదు అనమాట. ఇవైతే ట్రాలీలు, ఇవి లగేజ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. రేపటి వీడియోలో ట్రైన్ జర్నీ ఎలా చేసాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.